హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు సమోసా మేకింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం మైదా పిండి తీసుకోండి, దాంట్లో సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి ఇలా ముద్దగా చేసుకోండి. చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసి ఒక గిన్నెలో చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, గ్రేటెడ్ క్యారెట్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్, చాట్ మసాలా, కారం, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పిండితో ఇలా రోటీ చేసుకొని స్టవ్ వెలిగించి అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా రోటీ తీసుకొని అటు ఇటు తిప్పి పక్కకు పెట్టేసుకోండి. అలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక షీట్స్ కట్ చేసుకోండి. షీట్స్ కట్ చేసే స్క్వేర్ షేప్లో కట్ చేసేటప్పుడు మనకి ఎడ్జెస్ ఉంటాయిగా, ఎడ్జెస్ తీసుకొని వాటిని అలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన క్రంచెస్ కూడా మనం ఈ మిక్స్లో యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఈ షీట్స్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఆ మిక్స్ని అందులో వేసి ఇలా మనకి మైదా పిండిలో కొంచెం వాటర్ కలిపేసి ఆ గమ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మనకి ఊడిపోదు ఆయిల్లో వేసినప్పుడు సమోసా. సో దానికోసం ఇలా మీరు చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ వేయగానే కొంచెం హైలో పెట్టేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దానివల్ల కొంచెం సమోసా అనేది క్రిస్పీగా, బయట క్రిస్పీగా, లోపల మంచి సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.